మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ప్రపంచ క్యాథలిక్ క్రైస్తవుల ఆధ్యాత్మిక నాయకుడు పాప్ ఫ్రాన్సిస్ తుది శ్వాస విడిచారు. ఆయన మృతిని కామర్లెంగో, ఆయన కార్డినల్ కెవెన్ ఫారెన్ అధికారికంగా ధృవీకరించారు. ఫ్రాన్సిస్ తన జీవితం మొత్తం దేవునికి, చర్చికి అంకితం చేశారు. పేదలు, అణిచివేయబడిన వర్గాల పట్ల చూపిన ప్రేమ, కరుణ మర్చిపోలేనివి అంటూ ఫారెల్ కొనియాడారు. పాప్ మరణంతో చర్చ్ చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతోంది. పాప్ మరణం తర్వాత తాత్కాలికంగా వాటికన్ను పర్యవేక్షించే బాధ్యత కామర్లెంగోకు వస్తోంది. ఇక కొత్త పాప్ ఎంపిక ప్రక్రియ మొదలు కానుంది. శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం కాన్క్లేవ్ అనే గోప్య సమావేశం ద్వారా కొత్త పాప్ ఎన్నిక జరుగుతోంది. ఈ సమావేశానికి 80 ఏళ్ల లోపు వయసు కలిగిన కార్డినల్స్ ఓటు ద్వారా ఎన్నుకుంటారు. ప్రస్తుతం అర్హులైన కార్డినల్స్ సంఖ్య 137గా ఉన్నప్పటికీ సాధారణంగా ఈ సంఖ్య 120 మించదన్న నిబంధన ఉంది. కానీ ఈ సంఖ్యను పెంచే అధికారాన్ని గతంలో పాప్ ఫ్రాన్సిస్ ఉపయోగించారు. కాన్క్లేవ్ సిస్టీన్ చాపెల్లో అత్యంత గోప్యతతో జరుగుతుంది. ఇందులో పాల్గొనే ప్రతి కార్డినల్ చర్చించిన విషయాలు గోప్యంగా ఉంచుతామని ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాన్ని ఉల్లంఘించిన వారికి చర్చి నుండి బహిష్కరించే అవకాశం ఉంటుంది. ఓటింగ్ ప్రక్రియలో కార్డినల్స్ తమకు నచ్చిన అభ్యర్థి పేరును ఓటింగ్ చీటీలో రాసి ఓటు వేస్తారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఏ అభ్యర్థికైనా 3/2 మెజారిటీ వస్తే వారే కొత్త పాప్గా ఎన్నికవుతారు. ఓటింగ్ విఫలమైనప్పుడు బ్యాలెట్ పత్రాలను రసాయనాలతో కలిపి కాలుస్తారు. వెలువడే నల్లని పొగ ద్వారా పాప్ ఎన్నిక కాలేదని ప్రపంచానికి సంకేతం ఇస్తారు. కొత్త పాప్ ఎన్నికైనప్పుడు తెల్లని పొగను విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ సాధారణంగా కొన్ని రోజులు మాత్రమే సాగుతుంది. గతంలో 2005లో పాప్ బెనెడిక్ట్, 2013లో పాప్ ఫ్రాన్సిస్ను 2 రోజుల్లోనే ఎన్నుకోవడం జరిగింది.